అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ టిఫిన్ చేసినా అబ్బా! ఈ టిఫినా అని మారం చేసే పిల్లలకి మ్యాగీ చేసి పెడితే చాలు. మనకి చేయటము ఈజీయే. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఏమీ మాట్లాడరు కదా! అలాంటి మ్యాగీని ఒక్కసారి ఇలా నా స్టైల్‌లో చేసి చూడండి ఎంత బావుంటుందో. ఇక్కడ మ్యాగీ చేయటం కోసం దీనిలోకి 3 పీసెస్‌ల మ్యాగీ, దాంతో ఇచ్చేటువంటి మసాలాని కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఒక పెద్ద పచ్చిమిరపకాయ, ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్, ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు క్యాప్సికమ్, రుచికి అనుగుణంగా ఉప్పును వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని మన వెజ్జెస్‌లోని పచ్చి వాసన పోయే విధంగాను ఒక 2 నిమిషాలు వేపుకోవాలనమాట. తర్వాత దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసిన ఒక మీడియం సైజు టమాటా, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి అనుగుణంగా కారం, ఇలా తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని టమాటాలోని పచ్చి వాసన పోయే విధంగా ఒక్క నిమిషం వేపుకోవాలి. తర్వాత దీనిలోకి మంచినీళ్ళు తాగే గ్లాస్‌తో 1 ½ గ్లాస్ వాటరు, మనం తీసుకున్నటువంటి 3 మ్యాగీ పీసెస్‌లు, దాంతో ఇచ్చినటువంటి మసాలాను కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మ్యాగీని కుక్ చేసుకుందాము. ఇలా కుక్ అయినటువంటి మ్యాగీలోకి 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుని ఈ వేసుకున్న సాసెస్ అన్ని ఈ మ్యాగీలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఫైన్‌గా చాప్ చేసినటువంటి కొంచెం కొత్తిమీరను వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. అంతేనండి. ఇలా చేస్తే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడూ చేసే మ్యాగీ కాకుండా ఇలా నా స్టైల్‌లో మ్యాగీ చేసి పెట్టండి. లొట్టలేసుకొని తింటారు. అంత బావుంటుందనమాట.